పట్టణీకరణతో ముప్పు అట. ప్రమాదం బారిన దేశంలోని మూడొంతుల జనాభాట. ప్రమాదంలో దేశంలోని మూడొంతుల జనాభా అంటే దాదాపు ఇప్పుడు 100% అంటే మూడొంతులు. ఆహ్, సగానికి పైగా ముప్పు పొంచి ఉన్నదట జనాభాకి. హైదరాబాద్, బెంగుళూరుల పైన తీవ్ర ప్రభావం. ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోతున్న పట్టణీకరణ దేశానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతోందని ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ హెచ్చరించిందట. దీని ప్రభావం మన దేశం పైన తీవ్రంగా ఉండబోతోందని, పెద్ద నదీ తీరాలకు దూరంగా ఉండి ఇప్పటి వరకు వరద ముప్పు ఎదుర్కోనని హైదరాబాద్ వంటి నగరాలు కూడా మున్ముందు వరదల బారిన పడే ప్రమాదం ఉన్నదని స్పష్టం చేసింది. ఈ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ ఏదైతే ఉందో, ఈ ప్రపంచ బ్యాంకు సంబంధించి నివేదిక రీసెర్చ్ చేయడం జరిగింది. దానిలో ఏమంటున్నారట అంటే, ఈ పెద్ద నదీ తీరాలకు దూరంగా ఉండి ఇప్పటివరకు వరద ముప్పు పొంచి ఉండని ఇట్లాంటి హైదరాబాద్ లాంటి సిటీస్ ఏదైతే ఉందో, ఆ సిటీస్ కూడా ఇప్పుడు వరద ముప్పుని ఎదుర్కోబోతోందని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళు. మరి అది ఎట్లా ప్రమాదం పొంచి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు మనం పట్టణీకరణతోటి. అంటే ఈ రోజుకు పట్టణీకరణ పెరుగుతా ఉంది కదా. ఇగో కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈ సంస్థ పట్టణాల్లో జనాభా పెరుగుదల, తదనుగుణంగా తలెత్తుతున్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సుసంపన్న సుస్థిర నగరాల దిశగా పేరిట ఇటీవల నివేదిక విడుదల చేసింది. పట్టణీకరణతో తలెత్తుతున్న విపత్తుల గురించి అందులో సవివరంగా పేర్కొంది. ఈ సుసంపన్న సుస్థిర నగరాల దిశగా అంటే ఇప్పుడు బెంగుళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పూణే కావచ్చు, చెన్నై కావచ్చు, కలకత్తా కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో, ముంబై కావచ్చు, వీటన్నిటికీ ముప్పు ఉందని చెప్పేసి వీళ్ళ నివేదికలో పేర్కొనడం జరిగింది. 6 అతిపెద్ద సమస్యలు ఉన్నాయట దీని ద్వారా. పట్టణీకరణతో భారత నగరాలకు ఎదురయ్యే 6 అతిపెద్ద సమస్యలను ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉష్ణోగ్రత పెరుగుదల, వాతావరణంలో అనూహ్య మార్పులు, తద్వారా ముంచుకొచ్చే వరదలు, తాగునీటి కొరత, అపారిశుద్ధ్యం, ప్రజా రవాణాలో సంక్లిష్టత అనే సమస్యలు పట్టణాలను అధికంగా ప్రభావితం చేయనున్నాయి. దేశం మొత్తం జనాభాలో మూడో వంతు మంది వీటి బారిన పడే ప్రమాదం ఉంది. గతంలో వరద ముప్పు ప్రమాదం ఎదుర్కోనని హైదరాబాద్, బెంగుళూరు, ఇందోర్ వంటి నగరాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలి. ఇప్పుడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలని చెప్పేసి ఈ నివేదిక ఏదైతే ఉన్నదో, ప్రపంచ బ్యాంకు సంబంధించిన నివేదిక, వీళ్ళు ఏమంటున్నారట అంటే 6 పెద్ద సమస్యలు, ముఖ్యంగా వాతావరణంలో మార్పు కావచ్చు, అదేవిధంగా ముంచుకొచ్చే వరదలు కావచ్చు, తాగునీటి కొరత, అదేవిధంగా అపారిశుద్ధ్యము, ప్రజా రవాణాలో సంక్లిష్టత, ఈ 6 సంక్లిష్టతోనే 6 సమస్యలతోటి ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదము ఎదుర్కోబోతూ ఉన్నారో, అది కూడా దేశంలో ఉన్న ప్రధాన నగరాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నది ఈ నివేదిక. ప్రజా రవాణా, తాగునీరు, మురుగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలి. పథకాలను తట్టుకునేందుకు డ్రైన్ల సామర్థ్యం పెంచాలి. వర్షపు నీటి పీల్చుకునేలా బహిరంగ ప్రదేశాలను సిద్ధం చేయాల్సి అవసరం ఉంటుంది అని నివేదికలో సూచించింది. అందులోని మరింత ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం భారత్లో 4041 మధ్యస్థాయి పెద్ద నగరాలు ఉన్నాయి. గత 60 ఏళ్లలో పట్టణ జనాభా 6 రెట్లు పెరిగింది. ప్రస్తుత దేశ జనాభాలో మూడో వంతు పట్టణాల్లోనే ఉంటుంది. పెరుగుతున్న జనాభా కోసం 2070 నాటికి 14.4 కోట్ల ఇళ్ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం భారత్లోని పట్టణ జనాభాలో సగం మంది ఇనుప రేకులు వంటి ప్రమాదకరమైన వేడిని త్వరగా గ్రహించే సామాగ్రితో నిర్మించిన ఇళ్లలో ఉంటున్నారట. ఇక అర్థం చేసుకోవచ్చు. ఈ 4000 ప్రస్తుతం 4041 మధ్యస్థాయి పెద్ద నగరాలు ఉన్నాయట. అంటే మీడియం రేంజు పెద్ద నగరాలు అన్నట్టు. అంటే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, చెన్నై కావచ్చు, ఇట్లాంటి అన్నీ. ముంబై అంటే కొంచెం పెద్దది, ఢిల్లీ కూడా పెద్దదే. ఇప్పుడు ఈ మీడియం స్థాయి నగరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ
41 మధ్యస్థాయి అంటే మీడియం రేంజ్ సిటీస్ అన్నట్టు ఇవన్నీ. వీటికి ముంపు పొంచి ఉన్నది. గత 60 ఏళ్లలో చూసుకుంటే ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి చూసుకుంటే పట్టణ జనాభా కూడా విపరీతంగా పెరగడం జరిగింది. ఇప్పుడు మన జనాభా వచ్చేసి 120 కోట్ల దాకా ఉన్నది మనది దాదాపు. ఇట్లా ఆహ్, 2070 నాటికి 14 కోట్ల ఇళ్ల నిర్మాణం అవసరం ఉందని చెప్పేసి ఈ నివేదిక చెప్తా వస్తా ఉన్నది. అదేవిధంగా తాగునీటి అవసరాలు కావచ్చు, ఈ ఖాళీ స్థలాల్లో డ్రైన్‌ల సామర్థ్యం కూడా వర్షపు నీటిని పీల్చుకునేటట్టు చేయడం కావచ్చు, ఇవన్నీ అంటే నీళ్లు ఉండకుండా చేయడం కావచ్చు. ఇట్లాంటియన్నీ ఎక్కడి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోయే విధంగా చేయడం అన్నమాట. ఇట్లాంటియన్నీ చేయకుండా మెయిన్‌గా బిల్డింగులు కట్టుకుంటా పోతే మాత్రం ప్రమాదం పొంచుందని చెప్పేసి అర్థమైతా ఉన్నది మనకి. మరి ఒకవైపు ప్రభుత్వం ఏమో హైడ్రా తీసుకొచ్చి ఇవన్నీ చెరువులు కాపాడుతాం, కబ్జాలు లేకుండా ఎక్కడి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోయేటట్టు చేస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంటే, ఇక్కడ కొంతమంది కబ్జాకారులేమో రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ విధంగా సిటీస్‌ని పెద్ద పెద్ద హుడా కంపెనీ హుడా, హెచ్ఎండిఏకి సంబంధించి పర్మిషన్లు తీసుకోకుండా కబ్జాలు చేసి ప్రభుత్వ భూములు కావచ్చు, నాలాలు కావచ్చు, అంటే నీళ్ళు ఎటు పోవాల్సినయి అటు వెళ్ళకుండా కబ్జాలు చేసుకుంటూ పోతా ఉంటే ఇట్లాంటి పరిస్థితే ఏర్పడతాయి మనకు. అంటే పర్యావరణం ఎక్కడ ఉండాల్సినయి అక్కడ ఉండకుండా, అంటే ఎటు నీళ్ళు అటు వంపు ఉన్న కాడ వంపుకు వెళ్ళిపోకుండా అక్కడ ఆపినామనుకో అక్కడ నీళ్ళాగే పరిస్థితి. అక్కడ ఎత్తున్న కాడ బిల్డింగ్‌లు కట్టినప్పుడు అక్కడ నీళ్ళు రాని పరిస్థితి అక్కడికి. ఇట్లా ఒక దగ్గర ఉంటే ఒక దగ్గరికి, అంటే ఇష్టారీతిన బిల్డింగ్‌లు కట్టుకుంటూ పోతే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి వీళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. ఇక 2020లో 48 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2050 నాటికి 95 కోట్లకు, 2070 నాటికి ఏకంగా 110 కోట్లకు చేరుకుంటుంది. ఇప్పుడు ఆకస్మిక వరదల కారణంగా జరిగే నష్టం 2030లో 43,000 కోట్ల నుంచి 2070 నాటికి 2.59 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నదట. ఇప్పుడు 2030 వరకు చూసుకుంటే 43,000 కోట్ల నష్టం వస్తే 2070 నాటికి చూసుకుంటే 2.59 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని, అంత మేరకు నష్టం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ముందే అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు 110 కోట్లకు ఇప్పుడు దాదాపు 120 కోట్ల జనాభాకు సంబంధించిన ఏదైతే ఉన్నదో వీటికి సంబంధించిన అవసరాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, మన పర్యావరణంకు సంబంధించి పార్కులు కావచ్చు, ముఖ్యంగా సదుపాయాలు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, నీళ్లు నిలవకుండా చేసే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, నీటి సమస్య తీర్చి ఇవన్నిటిని ఆధునీకరించి ఇప్పుడు కొత్త పట్టణాలు, ఇప్పుడు 4th సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో 4th సిటీకి సంబంధించి కూడా అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తేనే ఇట్లాంటి ముప్పు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నార్సింగు, కోకాపేటు ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే నిర్మిస్తూ ఉన్నారో వాటికి కూడా నీటి సమస్య ఏర్పడదంటే ఇటువంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము వాటికి తదనుగుణంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 2035 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాలు 28.5 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేయనున్నాయి. అవి 2050 సంవత్సరం నాటికి 41 కోట్ల టన్నులకు చేరుకుంటాయట. ప్రస్తుతము 2030 నాటికి ఇప్పుడు ఏవైతే సిటీస్ ఉన్నాయి కదా, హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, కలకత్తా ఇట్లానే ఉన్నాయి కదా, ఇవన్నీ 28 కోట్ల టన్నుల వ్యర్థాలు, ఘన వ్యర్థాలు మనం యూజ్ చేసేటి ప్లాస్టిక్ కావచ్చు, కవర్లు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, పడేసే బ్యాగులు కావచ్చు, బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, ఇవన్నిటిని ఘన వ్యర్థాలు అంటారు. ఇవన్నిటిని ఒక ఎన్ని అంటే మొత్తము 28 టన్నులు ఘన వ్యర్థాలుగా జమ అవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ నివేదికలో. మళ్ళీ ఇప్పుడు 2050 కూడా వీళ్ళు నివేదిక చెప్తున్నారు. ఇప్పుడే 28 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అయితే ఇప్పుడు 2050 నాటికి 45 కోట్ల టన్నులకు చేరుకుంటాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు వీళ్ళు ముందుగానే. 2050 నాటికి 2050 అంటే ఇప్పుడు 2025, ఇంకా 25 సంవత్సరాలు ఉన్నది టైం. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల కోసం 2050 నాటికి $2.4 ట్రిలియన్, 2070 నాటికి $10.9 ట్రిలియన్ అవసరం ఉంటుందని చెప్పేసి అంచనా చెప్తా ఉన్నారు. మౌలిక సదుపాయాలు అంటే మనకు నీటి సదుపాయాలు కావచ్చు, డ్రైనేజ్ సదుపాయాలు కావచ్చు, మున్సిపల్కి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇట్లాంటి అన్ని ప్రజా రవాణా కావచ్చు, ఇవన్నీ మౌలిక సదుపాయాల్లోకి వస్తాయి పట్టణ ప్రాంతాలకు సంబంధించి.
పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగనుంది. భరించరానంత వేడి గాలులు తరచూ రావడంతో పాటు వీటి నిడివి కూడా ఎక్కువ రోజులు ఉండబోతోందట. 2050 సంవత్సరంలో ఇంచుమించు సగం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వడదెబ్బతో ప్రస్తుతము ఏడాదికి 1.44 లక్షలుగా ఉన్న మరణాలు 2050 నాటికి 3.28 లక్షలకు చేరుకుంటాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2020 ఈ పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఎండలు దంపుతా ఉన్నాయి. ఇప్పుడు కాలము వర్షాకాలం ఏదో తెలుస్తలేదు, ఎండాకాలం ఏదో తెలుస్తలేదు. ఇప్పుడు ప్రస్తుతము వర్షాలు లేట్‌గా పడడం జరిగింది. ఈ సంవత్సరము జూన్‌లో రావాల్సిన వర్షాలు జూలైలో స్టార్ట్ కావడం జరిగింది. ఇట్లా వాతావరణ మార్పులు రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ ఎండ కొట్టినా కూడా నార్మల్ ఎండ కొట్టకుండా ఎండాకాలంలో ఎట్లయితే ఎండ కొడుతుందో అట్లా కొడతా ఉంది ఎండ కొడితే. అంటే వాతావరణం కూడా ఇన్‌బాలెన్స్‌డ్‌గా పర్యావరణ సమతుల్యత లేకుండా పోతుందన్నమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నివేదిక విడుదల చేయడం జరిగింది. అంటే ఎటువంటి మనం పరిస్థితులు ఎదుర్కోబోతున్న ఈ పట్టణీకరణ వల్ల, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల, ప్రజలకు ఆధునీకరించే లేటెస్ట్ బిల్డింగ్‌లు ఏదైతే టెక్నాలజీ ఫారిన్‌లో ఎట్లయితే లేటెస్ట్‌కు పర్యావరణకు సంబంధించి బ్యాలెన్స్‌డ్‌గా ఉండే విధంగా, పర్యావరణం నుంచి మనకు ముప్పు రాకుండా ఏ విధంగా అయితే బిల్డింగ్‌లు నిర్మించాలో ఆ విధంగా బిల్డింగ్ నిర్మిస్తేనే మనం దీని నుంచి బయటపడతాం అని చెప్పేసి ముఖ్యంగా మనకు అర్థమైతా ఉంది. ఇప్పుడు వడదెబ్బతో కూడా చూసుకుంటే మనము ఎంతోమంది చనిపోవడం జరిగింది. వడదెబ్బ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఏడాదికి సంవత్సరానికే 1.44 లక్షల మంది మరణాలు సంభవిస్తే ఇప్పుడే ఇట్లుంటే 2025లో 2055 వచ్చే 25 సంవత్సరాలలో అవి 3.28 లక్షలకు అంటే వడదెబ్బతోనే చనిపోయే పరిస్థితి ఏర్పడతదని చెప్పేసి ముందే చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 1,00,000 మంది చనిపోతే అప్పుడు 3,00,000 మంది చనిపోతారు. ఈ పర్యావరణం ఎట్లా అని చెప్పేసి ఆ నివేదికలో పేర్కొనడం జరిగిందనమాట. నగరాల్లో పెరిగిపోతున్న కాంక్రీట్ కట్టడాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు పగలంతా వేడిని గ్రహించి రాత్రిపూట విడుదల చేస్తుండటంతో సమీప గ్రామాల్లో ఉష్ణోగ్రతలు సగటు కంటే 3-4 డిగ్రీల వరకు పెరుగుతూ ఉన్నాయట. పట్టణాల్లో 4వ వంతు అంటే దాదాపు 3.18 లక్షల కిలోమీటర్ల రహదారులకు వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోడ్లు 10-20% దెబ్బతిన్న 50% జనాభాపై ప్రభావం పడుతుందని ఈ విధంగా లెక్కలతో సహా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతము ఎంత ముప్పు జరుగుతూ ఉన్నది, 2050 నాటికి ఎంత ముప్పు జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అంచనా వేసి వీళ్ళు. అంటే నివేదిక ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, ఈ నివేదికను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ మున్సిపల్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మున్సిపల్ శాఖలో ఉన్న డిపార్ట్మెంట్లు కావచ్చు, వీటిలన్నిటిని సమీకరించుకొని లేటెస్ట్‌కు అనుగుణంగా ఇప్పుడు మనము వడదెబ్బ తాకకుండా ఏ విధంగా తీసుకోవాలి, పర్యావరణ సమతుల్యత ఎట్లా కాపాడాలి, చెరువుల పరిరక్షణ ఎట్లా కాపాడాలి, కుంటల పరిరక్షణ ఎట్లా కాపాడాలి, నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి, ఎటు నుంచి పంపియాలి, ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నిటిని సక్రమంగా ఉంచినప్పుడే ఈ పట్టణాల్లో పెరిగినప్పుడు ఇవన్నీ ప్రజల నుంచి కాపాడుకునే పరిస్థితి. అటు విలేజ్‌లలో కూడా 30% విలేజ్‌లలో కూడా ఏం చేస్తున్నారంటే దాదాపు 3-4 డిగ్రీల వరకు కూడా పెరుగుతూ ఉన్నాయట. ఈ పట్టణీకరణ పెరుగుతూ ఉన్న కొద్దీ అక్కడ కూడా వేడి పెరుగుతూ ఉన్నదట. అక్కడ కూడా తగ్గిపోతూ ఉంది మొత్తం. ఈ సిటీ పెరిగే కొద్దీ చెట్లు నాశనం కావడం కావచ్చు, చెట్లు కొట్టేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా సిటీ పెరుగుకుంటూ పోతా అంటే విలేజ్‌లో ఉన్నవి కూడా కాస్త తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. వాతావరణం సమతుల్యత దెబ్బతిని అక్కడ కూడా వేడి వచ్చే పరిస్థితి. ఈ బిల్డింగ్‌లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కాంక్రీటు, సిమెంటు ఇవన్నీ యూజ్ చేస్తా ఉన్నాం కదా! ఇవన్నిటితోని పొద్దునంతా ఎండతోని వేడయ్యి మనం పడుకునేటప్పుడు వేడిని రిలీజ్ చేస్తే ఆ వేడికి మనము తట్టుకోలేకపోతా ఉన్నాం. సో, ఇట్లాంటి పరిస్థితి రావద్దంటే ముందుగానే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వీటన్నింటిని లెక్కలోకి తీసుకొని ఎట్లాంటి సదుపాయాలు కల్పించాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే వీటికి పరిష్కారం.